దేవుని నామమున మీకందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో నీ వాక్యము మేము ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలు మీరు తెరవండి. మా మనోనేత్రములను మీరు వెలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని సరిచేయాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగినటువంటి చెవులు, గ్రహించుకోగలిగినటువంటి హృదయాన్ని మీరు దయచేసి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోండి. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి తండ్రి. నీ నోటి బోరగా మీరు నన్ను వాడుకోమని నన్ను నేను మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యాకోబు భక్తుడు భక్త కోటికి వ్రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే 6వ వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృప నిచ్చును. మన దేవుడు ఎక్కువ కృపనిచ్చేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపకు మనము పాత్రులం అవ్వాలని మనలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఆశ. కానీ ఈ కృపను మనము సొంతం చేసుకోగలము అనేటటువంటి అంశం గురించి యాకోబు భక్తుడు ఇదే వచనంలో చెప్తూ, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుని కృప మనము కలిగి జీవించాలి అంటే దేవుని యొక్క అధికమైనటువంటి కృప మన జీవితాల్లో ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనము విడిచిపెట్టాలి అనేటటువంటి మాటను చెప్తూ, ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఇదే వచనంలో చూసినట్లయితే, దీనులను ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. మనలో దీనత్వం అనేటటువంటిది ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క అధికమైనటువంటి కృపను దేవుడు మన జీవితాల్లో మనకు సొంతం చేస్తాడు అనేటటువంటి మాట గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కువ కృప మనము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరము కూడా ఆశపడతాము. కానీ ఈ ఎక్కువ కృపను మనము పొందుకోవటానికి ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి అనేటటువంటి విషయంలో చాలాసార్లు మనము పొరపాటు పడుతూ ఉంటాం. దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయన సన్నిధిలో నిలబడి ఆయన కృప కొరకు మనము మొరపెట్టినటువంటి ప్రతిసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా మనలో అహంకారానికి తావు ఉందా? ఎక్కడైనా మన ఆత్మీయ జీవితాల్లో దీనత్వాన్ని మనము కోల్పోతున్నామా అన్న విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనకు తెలియకుండానే అహంకారం అనేటటువంటిది ప్రవేశిస్తుంది. దానికి మంచి ఉదాహరణ సౌలు మహారాజు. ఎందుకంటే ఎన్నిక లేనటువంటి కుటుంబంలో నుంచి దేవుడు సౌలు మహారాజుని ఎన్నుకున్నాడు. ఒక రాజ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి కానప్పటికీ కూడా సౌలుని దేవుడు ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి ఒక గొప్ప రాజుగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్న తర్వాత, ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా దేవుడు సౌలును ఎన్నుకున్న తర్వాత
తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సౌలు నిలబెట్టుకోలేకపోతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కారణం ఏమిటంటే దేవుడు చూపినటువంటి కృపను అధికమైనటువంటి కృపగా దాన్ని మార్చుకోవడానికి సౌలు విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇంకా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగేటటువంటి పరిస్థితిలోకి సౌలు రాలేకపోయాడనేటటువంటి విషయాన్ని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు అతను లోబడకుండా తన ఇష్ట ప్రకారముగా ఎప్పుడైతే సౌలు ప్రవర్తించడానికి సిద్ధపడ్డాడో దేవుడిచ్చినటువంటి కృపను బలవంతంగా దేవుడు సౌలు దగ్గర నుంచి తీసేసుకుంటున్నట్లు మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు సౌలుని ఎంపిక చేసేటప్పుడు అతని యొక్క పై రూపాన్ని దేవుడు చూశాడు. చాలా ఎత్తు, ఆ ప్రజలందరిలో అందరికంటే కూడా ఎత్తు, అందరికంటే సౌందర్యము కలిగినటువంటి వ్యక్తిగా సౌలు కనిపించాడు దేవుని దృష్టికి. దేవుడు సౌలుని ఎంపిక చేసుకున్న తర్వాత అర్థమైంది దేవుడికి తన యొక్క ఎంపికలో పొరపాటు ఉంది. సౌలు దేవుని యొక్క హృదయానుసారముగా నడుచుకోలేకపోతున్నాడనే విషయాన్ని దేవుడు గ్రహించిన తర్వాత దావీదు మహారాజుని దేవుడు ఎంపిక చేసుకునేటటువంటి క్రమంలో ఆయన యొక్క పై రూపాన్ని దేవుడు ఇక్కడ చూడట్ల. తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని దేవుడు చూసి తన యొక్క అధికమైనటువంటి కృపను దేవుడు దావీదుకు దయచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఎక్కువ కృపనిచ్చేటటువంటి దేవుడు మన దేవుడు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఈ ఎక్కువ కృపకు మనము పాత్రులమై ఉండాలి అంటే మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క అధికమైనటువంటి కృపను మనము సొంతం చేసుకోవాలి అంటే ఎలా మనము జీవించాలి అనేటటువంటి విషయం గురించి యాకోబు భక్తుడు మాట్లాడుతూ 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 3 అంశాలని యాకోబు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అనేటటువంటిది మొదటి అంశము. రెండోదిగా చూసినట్లయితే అపవాదిని ఎదిరించుడి అనేటటువంటి మాట చెప్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొక్క ఎక్కువ కృప మన జీవితాల్లో నిలిచి ఉండాలి అని ఆశపడేటటువంటి ప్రతి ఒక్కరము కూడా ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మన జీవితాల్లో మనము కొనసాగించాలి. కృప మనకు తోడుగా ఉంటే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృప మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకు తెలుసు కదా, భక్తుడే అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అతనికి కలిగినటువంటి ముళ్ళును బట్టి దేవుని సన్నిధిలో అతను ముమ్మారు వేడుకున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును అనేటటువంటి మాట దేవుడు అతనికి వాగ్దానముగా దయచేశాడే తప్ప నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను వింటూ ఉన్నాను, నువ్వు చేసేటటువంటి పరిచర్య నేను లక్ష్య పెట్టాను కాబట్టి నీకు ఇంకా ఎలాంటి లోటు ఉండదు అనేటటువంటి మాట దేవుడు పౌలు భక్తునితో మాట్లాడటంలా. ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును అంటే నువ్వు నడిచేటటువంటి ప్రతి మార్గములో నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమలో నువ్వు పొందేటటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో కూడా నా కృప నీకు చాలును అంటే వాటిల్లో నుంచి బయటికి రాగలిగేటటువంటి మార్గాన్ని కూడా నేను నీకు చూపిస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు పౌలు భక్తునికి దయచేశాడు. అదే వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో కూడా స్థిరపరచడానికి ఆయన యొక్క ఎక్కువ కృపను ఆయన మనకు దయచేయాలి అంటే మొట్టమొదటిగా మనము ఎలా జీవించాలి అంటే కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అనేటటువంటి మాటని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి లోబడము అనేటటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి సహజంగా మనము చూసినట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లోబడ్డం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టానుసారముగా వాళ్ళ జీవితాల్లో జీవించేటప్పుడు ఎవరైనా సరే ఇలా మీరు చెయ్యకూడదు అనేటటువంటి మాట చెప్తే దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు, దాన్ని తట్టుకోలేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్ట ప్రకారముగా వాళ్ళని మనము జీవించమని వదిలేస్తే ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారు.
ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మా యొక్క కృప మీతో పాటు ఎల్లవేళలో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరేం చెయ్యాలి అంటే నాకు మీరు లోబడి ఉండాలి అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. లోబడి ఉండడము అనేటటువంటి మాటను మనము గమనించినట్లయితే, సో దేవుడు మా దగ్గరకు రావటం అనేటటువంటిది మొదట ప్రాధాన్యత దేవునికి మనము ఇవ్వాలి. సో ఆయనకు మనము లోబడి ఉండడం అంటే మన జీవితాల్లో దేవునికి మనము మొదటి ప్రాధాన్యతను మనము ఇవ్వడము. చాలా సందర్భాల్లో మనకు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఉంటుందన్నమాట. దేనికి మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా, తర్వాత దేనికి మనము ప్రాధాన్యత ఇవ్వాలా అనేటటువంటి ఆర్డర్లో మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వాళ్ళు మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవునికి మనము లోబడి ఉండాలి. మొట్టమొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధికి వచ్చి మనము చేసేటటువంటి ప్రార్థనలు, మనము పెట్టేటటువంటి మొరలు అన్నిటికంటే కూడా అన్ని విషయాల్లో మనము దేవునికి మనము లోబడి ఉండాలి అనేటటువంటి విషయం గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి. ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడును. దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనము మొదట వెతకాలి అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవునికి మనము లోబడేటటువంటి క్రమం గురించి ఆలోచించినప్పుడు కొంతమంది జీవితాలని దేవుడు ఆశీర్వదించే కొలది వాళ్ళు ఇంకా దేవునికి వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. ఆ ఆశీర్వాదాన్ని అధికమైనటువంటి కృపకు వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది జీవితాలను మనము గమనించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించే కొలది ఆ దేవుడిచ్చినటువంటి ఈ అధికమైనటువంటి కృపను వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్ని బట్టి శ్రమల మార్గం గుండా మనము ప్రయాణం చేసిన తర్వాత దేవుడిచ్చేటటువంటి దీవెనలని మనము నిలబెట్టుకోవాలి అంటే ఎల్లవేళలా ఆయనకు మనము లోబడి ఉండాలి. మన యొక్క జీవితాల్లో మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వాలి అనేటటువంటి మాట గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము ఏ భాగం చదువుకుందామా. దేవునికి లోబడి ఉండడం అంటే ఏమిటి అనేటటువంటి విషయం గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలండి. సో దేవునికి మనము లోబడి ఉండడం అంటే మనము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఈ విషయాన్ని చాలాసార్లు మనము మర్చిపోయి ఎప్పుడు ఆయనే మన దగ్గరకు రావాలి, మనం చేసేటటువంటి ప్రార్థనల్ని ఆయనే వినాలి, మనకుండేటటువంటి కష్టాన్ని కూడా దేవుడే తెలుసుకొని మనకు జవాబు ఇవ్వాలి అనేటటువంటి మైండ్ సెట్తోనే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మాకున్నటువంటి కష్టాలు నీకు తెలుసు కదా నాయన, మేము పడేటటువంటి శ్రమలు నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వెందుకు జవాబు ఇవ్వట్లేదు అనేటటువంటి ప్రార్థన మనము చేస్తామే తప్ప మనము దేవుని దగ్గరకు వస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు చెప్తూ ఏమంటున్నాడంటే, మీరు దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు, మీరు ఆయన దగ్గరకు రాకుండా ఆయన మీ దగ్గరకు రాడు అనేటటువంటి మాటని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయము 5వ వచనంలో మనకు సంసోను కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ సంసోనుని దేవుడు ఒక న్యాయాధిపతిగా ఎంపిక
చేసినటువంటి క్రమాన్ని మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయులు బహుగా బాధ పెడుతూ ఉన్నారు, బహుగా వాళ్ళని శ్రమ పెడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు తట్టుకోలేక వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు సంసోనుని దేవుడు ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులని ఫిలిష్తీయుల చేతిలో నుంచి విమోచించడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు సంసోనుని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు సంసోనుని ఎన్నిక చేసుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యెహోవా దేవుడు సంసోను గురించి పలుకుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి ఒక రక్షణకర్తగా దేవుడు సంసోనుని ఎన్నుకున్నాడు. ఒక విమోచకుడుగా దేవుడు సంసోనుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటువంటి దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు సంసోనుని ఎన్నుకొని సంసోను దగ్గరకు దేవుడు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన్ని ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. చాలండి. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుడు సంసోనుని ఎంపిక చేసుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంసోనుని దేవుడు ఎంపిక చేసుకున్న తర్వాత దేవుడైతే సంసోను దగ్గరికి వచ్చాడు. సంసోను ద్వారా తన యొక్క విమోచన కార్యాన్ని జరిగించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ సంసోను ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని దగ్గరకు రాకుండా తన ఇష్టానుసారముగా జీవించడానికి సంసోను ప్రారంభించాడు. ఎట్లా పడితే అట్లా జీవించడము. దేవుని చేత నేను నాజీరు చేయబడ్డాను, దేవుని చేత నేను ఎంపిక చేయబడ్డాను అనేటటువంటి తలంపు ఎక్కడ కూడా సంసోను జీవితంలో కనిపించట్లా. దేవుడిచ్చినటువంటి కృపను సరైన రీతిలో సంసోను వాడుకోలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి కృపను అధికమైనటువంటి కృపగా మార్చుకునేటటువంటి విషయంలో సంసోను విఫలమైపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని సరైన రీతిలో నిలబెట్టుకోకుండా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, అదే విధముగా 16వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా గమనిస్తే దేవుని దగ్గరకు రావాల్సినటువంటి సంసోను ఈ లోక సంబంధమైనటువంటి మనుష్యుల దగ్గరకు వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి కృపను తల్లిదండ్రులు అనేక దినములు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఫలితముగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాద పుత్రుడు సంసోను. అదే విధముగా దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు సంసోను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి న్యాయాధిపతి. ఇంత గొప్ప స్థితిలో పదవిలో ఉన్నటువంటి సంసోను ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని వైపు ఆయన కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ లోక సంబంధమైనటువంటి మనుష్యుల వైపు సంసోను తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాలని దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనకు తెలియకుండానే ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అంటే దేవుని కంటే ఎక్కువ మనము ప్రాధాన్యత ఇవ్వగలిగేటటువంటి పరిస్థితుల్ని చాలా సందర్భాల్లో సాతాను మన కళ్ళ ముందు పెడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క కృప మనతో పాటు ఉండి అధికమైనటువంటి కృపకు దేవుడు మనల్ని నడిపించాలి అంటే మనము ఆయన దగ్గరకు రావాలి అనేటటువంటి మాటని ఇక్కడ యాకోబు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంసోను అయితే తన జీవితంలో
దేవుని దగ్గరకు ఆయన రాలేకపోయాడు. దేవుని సన్నిధిలో యథార్థముగా కనిపించలేకపోయాడు. దేవునికి ఆయన లోబడలేకపోయాడు. కాబట్టి దేవుని యొక్క కృపను ఆయన దూరం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే అధ్యాయంలో యాకోబు భక్తుడు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి రెండో విషయాన్ని మనము గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము బి భాగం చదువుకుందామా. అపవాదిని ఎదిరించుడి. చాలండి. రెండో విషయాన్ని యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అపవాదిని ఆయన ఎదిరించమని మనతో చెప్తూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించడము అంటే దేవుని యొక్క కృప ఎల్లవేళలా మనతో పాటు ఉండి మనల్ని తన యొక్క కృప చేపట్టుకొని ముందుకు నడిపించాలి అంటే ఖచ్చితంగా మనము అపవాదిని మనము ఎదిరించాలి. ఎలా మనము అపవాదిని ఎదిరించగలము అనేటటువంటి విషయం గురించి యాకోబు భక్తుడు మాట్లాడుతూ 8వ వచనము బి భాగం చదువుకుందామా. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలండి. దేవుని యొక్క అధికమైనటువంటి కృప మన జీవితాల్లో నిలిచి ఉండాలి అంటే మనము అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంటే అపవాది మన కళ్ళ ముందుకు వచ్చి మనతో కనిపించదు, మనతో మాట్లాడదు. కానీ అపవాది మన జీవితాల్లో రాజ్యం చేయకుండా మన మీద అపవాదికి ప్రభుత్వం లేకుండా ఉండాలి అంటే ఎలా మనము జీవించాలి అనేటటువంటి మాట గురించి మాట్లాడుతూ పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎందుకని మనము మన చేతుల్ని పరిశుభ్రపరచుకొని దేవుని సన్నిధిలో మనము కనిపించాలి అనేటటువంటి మాట గురించి మనము మాట్లాడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో పరిశుభ్రమైనటువంటి చేతులతో మనము చేసేటటువంటి ప్రతి పని కూడా దేవునికి యోగ్యమైనటువంటి రీతిలో మన యొక్క పనులు ఉండాలి అనేటటువంటి విషయం గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 73వ కీర్తన 13వ వచనంలో ఆసాపు భక్తుడు యెహోవా దేవునితో మాట్లాడుతూ ఆయన పలుకుతున్నటువంటి కొన్ని మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. అంటే భక్తిహీనులని ఆయన చూసి భక్తిహీనుల యొక్క జీవితాన్ని ఇతని జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు. పోల్చుకున్నప్పుడు భక్తిహీనులకు ఎలాంటి యాతనలు లేవు, వాళ్ళకి ఎలాంటి బాధలు లేవు, దినదినము వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. నేనైతే చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థము అనేటటువంటి ఆలోచన ఆసాపు భక్తునికి కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము పరిశుభ్రమైనటువంటి రీతిలో అంటే ఎలాంటి మాలిన్యము మనకు అంటకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించేటప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి శోధనలో మనము నిలబడగలిగేటటువంటి పరిస్థితి దగ్గర మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మేము నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఉన్నాం కదా, ఎందుకు దేవుడు మా జీవితాల్లో ఈ శ్రమల్ని అనుమతిస్తున్నాడు అనేటటువంటి అనుమానం మనకు కలుగుతుంది. అదే అనుమానము ఆసాపు భక్తునికి కూడా కలిగింది. నేను దేవుని సన్నిధిలో నిర్మలుడనై నేను నా హృదయాన్ని పరిశుద్ధపరచుకొని నా చేతుల్లో కడుక్కుని నేను నిర్మలుడై ఉండుట వ్యర్థమని నాకు అనిపిస్తుంది అనేటటువంటి మాట గురించి ఆసాపు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ భక్తిహీనుల గురించి ఆయన ఆలోచించినప్పుడు నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు అనేటటువంటి మాట గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం కదా, పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి అనేటటువంటి మాటని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నాయకుడైనటువంటి మోషే జీవితం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మోషేని ఎంపిక చేసుకుని తన ప్రజలను నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు మోషేని ఎంపిక చేసుకొని మోషే యొక్క నాయకత్వములో ఇశ్రాయేలీయులని వాగ్దాన దేశములో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ మధ్యలో అనేక రకములైనటువంటి సంఘటనలు
అనేక రకములైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా దేవుడు మోషేని ముందుకు నడిపించాడు. ఎక్కడ కూడా మోషే దేవుని మాటకు వ్యతిరేకముగా నడుచుకోకుండా ఆయన తన ప్రజలని ముందుకు తీసుకుని వెళ్ళాడు. అనేక సందర్భాల్లో యెహోవా దేవునికే తన ప్రజల మీద కోపం వచ్చి, మోషే నువ్వు కొద్దిసేపు పక్కనుండు, వీళ్ళని నేను అగ్నితో కాల్చి చంపేస్తానంటే కూడా మోషే దానికి ఒప్పుకోకుండా ఆయన యెహోవా దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకొని ఇశ్రాయేలుల్ని వాగ్దాన దేశములో ప్రవేశపెడుతూ ఉన్నాడు. కానీ యెహోవా దేవుడు మోషేకి మాత్రము వాగ్దాన దేశములో ప్రవేశించగలిగేటటువంటి భాగ్యాన్ని కలుగు చేయలేదు. కారణం ఏమిటంటే మోషే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే నరహంతకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని మాటకు లోబడలేనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మెరీబా జలముల దగ్గర యెహోవా దేవుడు మోషేని బండతో మాట్లాడమన్నప్పుడు ఆ ప్రజల మీద కోపముతో ఆయన బండను కొడుతూ ఉన్నాడు. చేసినటువంటి ఈ 2-3 పొరపాట్ల వలన యెహోవా దేవుడు మోషేని వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టట్లేదు. అంటే చేతులను మనము పరిశుభ్రపరచుకొని దేవుని సన్నిధిలో కనిపించడం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో శ్రమల్ని మోషే భరించాడు. ప్రజల యొక్క సనుగుల్ని, ప్రజల యొక్క గొనుగుల్ని అన్నిటినీ కూడా మోషే భరించాడు. అయినప్పటికీ కూడా తన చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే వాగ్దాన భూమిలో ఆయన ప్రవేశించలేకపోయాడు. ఇప్పుడు మనము చేసేటటువంటి ప్రతి పని యొక్క ప్రతిఫలాన్ని మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనము అనుభవించవలసిందే అన్న విషయాన్ని మోషేకి దేవుడు జ్ఞాపకం చేశాడు. అదే విషయాన్ని యూదా పత్రికలో మనం చూసినట్లయితే యూదా పత్రిక 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. చాలండి. ఇప్పుడు అపవాది మోషే యొక్క శరీరం కోసం వచ్చింది. మోషే మరణం అయిపోయిన తర్వాత అతను పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని దేవునితో వాదించడానికి అపవాది బయలుదేరి వచ్చింది. అంటే మోషే చేసినటువంటి కార్యాలు, మోషే చేసినటువంటి అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని అన్నిటినీ కూడా అపవాది లక్ష్య పెట్టట్లా. అతనిలో ఒక బలహీనత ఉంది. చేతులతో అతను చేసినటువంటి పాపాన్ని బట్టి అతడు నరకానికి పాత్రుడు. అతను ఖచ్చితంగా నేను అతన్ని తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో అపవాది వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మనము చేతులతో చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును బట్టి ఖచ్చితంగా మనము శ్రమను, శిక్షను మనము అనుభవించవలసి ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు మనల్ని, ఆయన కృపామయుడు కాబట్టి మనం ఎన్ని పనులు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు అంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు, తిరిగి చేర్చుకుంటాడు. కానీ దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం మనము అనుభవించాలి. యెహోవా దేవుడు మోషే భక్తుని గురించి మాట్లాడుతూ అతడు మిక్కిలి సాత్వికుడు అనేటటువంటి మాట చెప్తూ ఉన్నాడు. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ యొక్క విషయం దగ్గరకు వచ్చేసరికి చేసినటువంటి పొరపాటును బట్టి ఆయన వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపవాదైతే మోషే యొక్క శరీరము కోసము వాదిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు అంటే అపవాదిని మనము ఎదిరించాలి అంటే ఖచ్చితముగా మనము మన యొక్క చేతులు, మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి మన చేతుల్ని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మనలో ఉన్నటువంటి ద్విమనస్కత్వాన్ని మనము విడిచిపెట్టాలి. ద్విమనస్కత్వము అనగానే మనము గమనించినట్లయితే 2 మనసులు, ఒకటి లోకం వైపు చూడడము, ఇంకొకటి దేవుని వైపు చూడడము. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనల్ని లోకం వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అంటే మీలో ఉన్నటువంటి ద్విమనస్కత్వాన్ని మీరు విడిచిపెట్టాలి అంటే పరిశుద్ధమైనటువంటి
అనేటటువంటి మనసు కలిగి మీరు జీవించాలి అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కీర్తనలు 19వ కీర్తన 119వ కీర్తన 113వ వచనం చదువుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. మనలో ఉన్నటువంటి ద్విమనస్కత్వాన్ని మనము విడిచిపెట్టాలి. మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకోవాలి. అంటే మన హృదయములో దేవునికి తప్ప ఇంక దేనికి కూడా మనము స్థానం ఇవ్వకూడదు. దేవునికి మనము స్థానం ఇచ్చినప్పుడు మన హృదయాన్ని పరిశుభ్రంగా కాపాడగలిగేటటువంటి బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. ఈ లోక సంబంధమైన వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన హృదయము ద్విమనస్కముగా మారిపోయినప్పుడు దేవునికి దాంట్లో స్థానం ఉండదు అనేటటువంటి విషయం గురించి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి యాకోబు భక్తుడు చెప్పినటువంటి ఈ రెండో విషయాన్ని మనం చూసుకుంటున్నాం కదా. అపవాదిని మనము ఎదిరించాలి అంటే ఖచ్చితంగా మనము మన యొక్క చేతులను శుభ్రము చేసుకోవాలి. మనలో ఉండేటటువంటి ద్విమనస్కత్వాన్ని విడిచిపెట్టి మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే అపవాది మన జోలికి రాకుండా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 7వ అధ్యాయము సి భాగం చదువుకుందాం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. అప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోవును అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యములను మనం వింటూ ఉంటాం. అపవాది ఒక సాతాను రూపంలో మన కంటి ముందుకొచ్చి మనతో కనిపించి మనతో మాట్లాడదు. కానీ మనకు ఎదురవుతున్నటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితుల్లో అపవాది యొక్క ప్రభావాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటాం. అంటే మనకు మనుషుల రూపంలో వచ్చి మన కంటికి కనిపించకుండా మనకు కలిగేటటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా అది తన యొక్క జోక్యాన్ని చేసుకోవడానికి అపవాది ఇష్టపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు రాస్తూ, అపవాదిని అది మన దగ్గర నుంచి దూరముగా పారిపోవాలి అంటే మనము ఎలా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అనే విషయం గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చాలండి. అపవాది మన దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి అంటే మనము చేయవలసినటువంటి కొన్ని పనులని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అంటే మనము దేవుని సన్నిధిలో మనము చేసేటటువంటి ప్రార్థన, కన్నీటితో మనము చేసేటటువంటి మొర అపవాదిని మన దగ్గర నుంచి పారిపోయేటట్లు చేస్తుంది అనేటటువంటి మాట గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమన్నట్టు, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ నవ్వు దుఃఖమునకునంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలను మనము విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలను మనము విడిచిపెట్టి దేవుని వైపు మనము తిరిగినప్పుడు, దేవుని కొరకు శ్రమ పడ్డానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు అపవాది మన దగ్గర ఉండకుండా పారిపోతాడు అనేటటువంటి మాటని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకు సమూయేలు ప్రవక్త యొక్క తల్లి అయినటువంటి హన్నా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి. చాలు. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు తల్లి అయినటువంటి హన్నా గురించినటువంటి వివరణ మనందరికీ కూడా తెలుసు. చాలా కాలముగా బిడ్డలు లేని తర్వాత యెహోవా దేవుడు ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డను పొందుకుంటుంది. ఇక్కడ ఈ యొక్క హన్నా యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే ఈమె జీవితంలో ఉండేటటువంటి ప్రధాన సమస్య ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే
చూస్తే అపవాది ఈమె జీవితంలో ఒక వ్యసనాన్ని కలుగు చేశాడు. ఏందా వ్యసనం అంటే తన యొక్క భర్తకు ఉండేటటువంటి ఇంకొక భార్యకి బిడ్డలు ఉన్నారు, ఈమెకైతే బిడ్డలు లేరు. ఈ విషయాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి హన్న తన మనసులో వ్యసనాన్ని ఉంచుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాతాను హన్నాన్ని లోపర్చుకోవడానికి వ్యసనం అనేటటువంటి ఆయుధాన్ని ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి సమయంలో హన్న ఏం చేస్తూ ఉందంటే దేవుని మీద వ్యసన పడుతూ ఉంది, దేవుని మీద ఆయాస పడుతూ ఉంది. ప్రార్థించకుండానే ప్రతి సంవత్సరము తిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆమె జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే సాతాను మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఎలా వాడుకుంటుందో అనేది మనము గ్రహించడానికి కూడా చాలా సందర్భాల్లో కష్టంగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటాయి. హన్నాకి ఈ విషయాన్ని చాలా సంవత్సరాలుగా ఆమె గ్రహించలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వ్యసనాన్ని పెడుతూ ఉంది. వ్యసనం పెట్టడమే కాకుండా సాతాను చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా దానికి అనుకూలంగా మలచివేస్తుంది. ఇక్కడ పెనిన్నా ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము వీళ్ళు షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈమెని విసిగిస్తూ ఉంది. ఈమె విసుగు చెంది కోపముతో భోజనము చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉంది. ఇలా చాలా సంవత్సరాలు జరుగుతూ ఉంది. అపవాది ఆమెతో పాటే ఉంటుంది. ఆమెను దేవుని సన్నిధికి రానియకుండా వ్యసనము అనేటటువంటి బలహీనతను హన్నాలో పెట్టి దేవుని సన్నిధికి ఈ యొక్క హన్నాని సాతాను దూరం చేస్తూ వస్తూ ఉంది. కానీ ఒకానొక సంవత్సరము హన్న దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె చేసినటువంటి ప్రార్థన గురించి మనం ఇందాక చదువుకున్నాం. ఒకసారి చదవండి అమ్మా. సైన్యములకు అధిపతి మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా పై భాగం చదువమ్మా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి చాలమ్మా. బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు ఆమె దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఆమె మనసులో ఉండేటటువంటి బాధను, ఆమె మనసులో ఉండేటటువంటి వేదనను దేవుడు దూరపరచాలి, ఆ అపవాదిని దేవుడు దూరపరచాలి అంటే ఈమె ఏం చేయవలసి వచ్చిందంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అపవాది మనలో నుంచి పారిపోవాలి అంటే మనము చేయవలసింది మన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో మనము కుమ్మరించాలి. మన దుఃఖాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము కన్నీటితో మనము మొరపెడతామో అప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతల్ని దేవుడు తొలగిస్తాడు, అపవాది మనకు దూరముగా జరుగుతాడనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. హన్న అన్ని సంవత్సరములు వచ్చింది, అన్ని సంవత్సరాలను వ్యర్థంగా వెళ్ళిపోతుందే కానీ వెళ్ళిపోయిన ప్రతిసారి కూడా అపవాది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, ఈ సంవత్సరం కూడా నేను సక్సెస్ అయ్యాను. ఈమెని దేవుని సన్నిధిలోకి వెళ్ళనీయకుండా, దేవుని యొక్క పాదాలు పట్టుకోనీయకుండా, దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టనీయకుండా నేను అడ్డుకోగలిగాను అనేటటువంటి సంతోషముతో అపవాది తిరిగి హన్నాతో పాటు వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈ సంవత్సరము హన్న ఏం చేస్తుందంటే కన్నీటితో తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్నంతటినీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో హన్నా చేసినటువంటి ప్రార్థనలు మన జీవితాల్లో మనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో పొరపాటు పడేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏలీ కూడా హన్నా చేసినటువంటి ప్రార్థనను చూసి ఆయన హన్నాతో అంటున్నాడు కదా, ఏమంటున్నాడో మనం చూసినట్లయితే 13వ వచనం చదువుకుందామమ్మా. సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము విడబడక ఉండెను కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువో నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చాలండి, ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలీ హన్నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె మనస్సులో ఉన్నటువంటి వేదన్ని, మనసులో ఉన్నటువంటి బాధను ఆమె అతను గ్రహించలేకపోయాడు.
అప్పుడు అతను పలికినటువంటి మాటల్ని బట్టి హన్నా ఇచ్చినటువంటి జవాబు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 15వ వచనం కూడా చదువుమ్మా. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలండి. ఈమె తన యొక్క ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము చేయలేనటువంటి పని ఇదే. అపవాది మన దగ్గర నుంచి దూరముగా వెళ్ళాలి అంటే మనకున్నటువంటి బలహీనతల్ని బట్టి, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్ని బట్టి మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనము కుమ్మరించము. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఆ పరిస్థితి మనకు ఎదురైందో ఆ వ్యక్తుల మీద మనం ఆయాసపడిన ప్రతిసారి అపవాది మనకి ఇంకా దగ్గరగా చేరుతూ ఉంటాడు. దగ్గరగా చేరి మన చెవులో చెప్తూ ఉంటాడు, కరెక్టే, నువ్వు ఆలోచించింది కరెక్టే, ఫలానా వాళ్ళ వలన ఈ పరిస్థితి కలిగిందని వేరే మనుషుల ద్వారా అపవాది మనల్ని ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ అపవాది మనకు దూరంగా పారిపోవాలి అంటే మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితుల్లో ఎవరి ద్వారా అయితే ఆ పరిస్థితి కలిగిందో, ఏ మనుషుల ద్వారా అయితే మనము బాధించబడుతూ ఉన్నామో వారి గురించినటువంటి ప్రార్థన మనము దేవుని సన్నిధిలో మనము పెట్టాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే ఆ బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. మనకుండేటటువంటి ఆ సమస్యను దేవుడు తన యొక్క చెవులతో విని మనకు చేసేటటువంటి కార్యాన్ని బట్టి అపవాది మనకు దూరముగా పారిపోతాడు. హన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని ఆమె కుమ్మరిస్తూ ఉంది. 16వ వచనం కూడా చదువుకుందామా. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి 16 నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటున్న నేను. చాలండి. అత్యంతమైనటువంటి కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. తనకున్నటువంటి కోపాన్ని అన్ని సంవత్సరముల హన్నా పెనిన్న మీద చూపిస్తూ వచ్చింది. దానికి ప్రతిఫలముగా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ కోపాన్ని దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించడానికి ఇష్టపడిందనమాట, తనలో ఉన్నటువంటి వ్యసనాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే కన్నీటితో ఆమె ప్రార్థన చేసి తన కోపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది, ఇక మీదట నేను మనుష్యుల మీద నేను కోపాన్ని ఉంచుకోను, మనుషుల యొక్క క్రియలను బట్టి, మనుషుల యొక్క మాటలను బట్టి వాళ్ళ మీద నేను కోపాన్ని ఉంచుకోను అని ఎప్పుడైతే ఈ కోపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందో వెంటనే అపవాది ఆమె జీవితంలో నుంచి దూరముగా వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని పాదాలు పట్టుకోకుండా, దేవుని సన్నిధిలో మనము కన్నీటితో మొరపెట్టకుండా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించకుండా ఉన్నంత కాలము అపవాది ఏదో ఒక సమస్యతో ఏదో ఒక రూపంలో మన చుట్టూరు తిరుగుతూనే ఉంటుందన్నమాట. మనకు దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అన్ని పరిస్థితులని, మనుషులను కూడా దానికి అనుకూలంగా అది మలుచుకుంటుంది. కానీ హన్నా చేసినటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే, మనం చూసి ఆ తర్వాత చూడండమ్మా, 18వ వచనం చదవమ్మా. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చాలండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందో అప్పుడు దేవుని కృపను ఇప్పుడు ఈమె ఆశ్రయిస్తుంది. అప్పటి వరకు ఆమె దేవుని కృపను ఆశ్రయించట్లా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె యొక్క కన్నీటిని విడిచి ఆమె యొక్క మనస్సును అక్కడ కుమ్మరించి ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమెకు దేవుని కృపను దగ్గర చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దగ్గర చేయడమే కాకుండా ఆమె దేవుని యొక్క కృపను సంపాదించుకుంది. ఎప్పుడైతే దేవుని యొక్క అధికమైనటువంటి కృప తన జీవితంలో ప్రారంభించిందో వెంటనే అపవాది అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఆమె ఏం చేసిందంటే నాటి నుంచి
దుఃఖముఖిగా నుండుట మానెను. దుఃఖము అనేటటువంటి వ్యసనాన్ని తన జీవితంలో నుంచి దేవుడు దూరపరిచాడు. అంటే అప్పటి వరకు తనకు లేనటువంటి ఆ యొక్క సంతానాన్ని బట్టి, ఎదుటి వ్యక్తులకు ఉన్నటువంటి సంతానాన్ని బట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ బాధను ఆమె అక్కడ విడిచిపెట్టగలిగిందంటే అపవాది ఆమెకు దూరంగా జరిగాడు. ఇంతకాలము నాకు ఇష్టమైనటువంటి లక్షణాలు హన్నాలో నేను చూస్తూ వచ్చాను కాబట్టి ఇంకా ఆమె నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను బాధపడ్డానికి. కానీ ఇప్పుడు ఆమె దేవుని వైపు చూసింది, దేవుని యొక్క పాదాలు ఇప్పుడు ఆమె పట్టుకుంది అనేటటువంటి మాటను ఇక్కడ అపవాది తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే ఆమెకు దూరముగా పారిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క అధికమైనటువంటి కృపను మనము కలిగి మనము జీవించాలి అంటే యాకోబు భక్తుడు 3 అంశాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే దేవునికి మనము లోబడి మనము ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి అంటే మనము ఆయన యొద్దకు రావాలి, అప్పుడు ఆయనే మన దగ్గరకు వస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే అపవాదిని మనము ఎదిరించాలి. ఎలా మనము అపవాదిని ఎదిరించగలము అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మూడవదిగా మనం చూసినట్లయితే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలి అంటే ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకోవాలి అంటే వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతగాను మార్చుకొనుడి. మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి నవ్వును, ఆశల్ని మనము విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మన హృదయాలను మనము కుమ్మరించడానికి ఇష్టపడతామో, మనలో ఉన్నటువంటి బలహీనతలు ఎప్పుడైతే దేవుడు ఒక్కొక్కటిగా తీసివేయడానికి ప్రారంభిస్తాడో అప్పుడే అపవాది మన దగ్గర నుంచి దూరంగా జరగడానికి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని ఇట్టి ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.